మార్నింగ్ లేవగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్తో రోజు స్టార్ట్ అయింది. లైఫ్ ఫాస్ట్గా పెరుగుతున్న ఈ రోజుల్లో కొంచెం స్లోగా ఉండడం కూడా ఒక చాయిస్ అని నేను నమ్ముతాను. హ్యాపీనెస్ అంటే పెద్ద అచీవ్మెంట్ కాదు. ఈరోజు మనం కామ్గా ఉన్నామంటే అదే ఫస్ట్ సక్సెస్. మార్నింగ్ లేవగానే ఇంటికి ముందు ముగ్గు పెట్టాను. ముగ్గు పెట్టడం నాకు ఒక పాజిటివ్ స్టార్ట్ లాగా అనిపిస్తుంది. ఇల్లు నీట్గా ఉంటే మనసు కూడా ఆటోమేటిక్గా నీట్గా ఉంటుంది. తర్వాత లంచ్ కోసం టొమాటో కర్రీ చేయడానికి టొమాటో క్లీన్ చేసి కట్ చేయడం స్టార్ట్ చేశాను. స్టవ్ వెలిగించి కడాయి హీట్ అయ్యే వరకు నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన అరేంజ్ చేసుకున్నాను. ఈ చిన్న ప్లానింగ్ వల్ల పనులు స్ట్రెస్ లేకుండా స్మూత్గా జరుగుతాయి. ఈ కర్రీలో నేను ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రమే కాదు, నా పేషెన్స్ని, నా టైంని, నా కేర్ని కూడా యాడ్ చేస్తున్నాను. లైఫ్లో కూడా అలాగే ప్రతి పని పర్ఫెక్ట్గా కాకపోయినా మనసుతో చేసిన పని ఎప్పుడూ వాల్యూ క్రియేట్ చేస్తుంది. స్లోగా చేసిన కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తే అది ఫెయిల్యూర్ ఎప్పటికీ కాదు, అది ఫౌండేషన్. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా పక్కన తినడానికి పాపడ్ వేయించడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాపడ్ లాగా లైఫ్ కూడా కొన్ని సెకండ్స్లో మారిపోతుంది. హీట్ కరెక్ట్గా ఉంటే క్రిస్ప్గా అవుతుంది. అలాగే ప్రెషర్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మనం కూడా స్ట్రాంగ్గా మారుతాము.
తర్వాత నక్షత్రకి వడ్డిచ్చేసాను. చాలా బాగుంది అని చెప్పింది. ఆ చిన్ని అప్రిషియేషన్ నాకు చాలా పెద్ద మోటివేషన్ లాగా అనిపించింది. మనకి ఇష్టమైన వాళ్ళు హ్యాపీగా ఉంటే మన టైర్డ్నెస్ అన్నీ ఆటోమేటిక్గా పోతాయి. కొన్ని నిమిషాలు రెస్ట్ తీసుకొని ఆరెంజ్ జ్యూస్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఈ ఆరెంజ్ జ్యూస్ నాకు గుర్తు చేసింది ఒక సింపుల్ ట్రూత్. లైఫ్లో స్వీట్నెస్ ఆటోమేటిక్గా రాదు, మనమే స్క్వీజ్ చేసి క్రియేట్ చేసుకోవాలి. బిజీ డేస్లో కూడా బాడీని మైండ్ని కేర్ చేయడం వీక్నెస్ కాదు, అది ఒక సైలెంట్ స్ట్రెంగ్త్. లైఫ్లో అందరూ పెద్ద గోల్స్ గురించి మాట్లాడతారు, కానీ ఆ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఈరోజు మనం వేసిన చిన్న చిన్న స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు పర్ఫెక్ట్ ఉండాలి అని కాదు, కానీ ఆనెస్ట్గా ట్రై చేసాం అంటే అదే చాలు. ఇలాంటి సింపుల్ డేస్ ఈ లైఫ్ని బ్యూటిఫుల్గా చేస్తాయి. కంపారిజన్ వదిలేసి కన్సిస్టెన్సీని చూస్ చేసుకోండి. మీ పేస్లో నడవండి, మీ జర్నీని రెస్పెక్ట్ చేయండి. ఈరోజు కూడా మనం ట్రై చేసామంటే అది కూడా ఒక సక్సెసే.